మకర రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో మకర రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనంలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక శుక్రుడు మార్చ్ 1వ తేదీ నుంచి మార్చ్ 25వ తేదీ వరకు మీనంలో సంచారం, తదుపరి మేషంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సూర్యుడు మార్చ్ 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు ఈ మార్చ్ మాసంలో 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వక్రించి కుంభంలో సంచారం, తదుపరి వక్రత్యాగం చేసి కుంభంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ మాసమంతా కూడా కుజుడు కుంభంలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసం అంతా కూడా మాసం మొత్తం కూడా శుక్రుడు యోగిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలం అనేది మీకు ఉండబోతున్నది. అలానే శని బలం కూడా ఉండబోతున్నది. ఈ రెండు గ్రహాల ఒక తాలూకు మీకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ మార్చి 15వ తేదీ తర్వాత సూర్య బలం కూడా మనకి వస్తుంది. బట్ తృతీయ స్థానంలో శని అస్తంగతం అవుతున్నాడు. సూర్యుడితో కలుస్తున్నాడు కాబట్టి శని అస్తంగతం కూడా అవుతున్నాడు. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో గురు వక్రత్యాగం వలన ఏదైనా లోన్స్కి అప్లై చేసి ఉంటే అది డిలే అవుతూ ఉంటే, ఇన్ని రోజులు డిలే అయ్యి పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఉంటే, లేదా ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్యలు మీరు ఏదైనా ఫేస్ చేస్తూ వస్తూ ఉంటే వాటికి సంబంధించిన విషయాలలో కాస్త అభివృద్ధి చూడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో మార్చి 15వ తేదీ వరకు సూర్య రాహు, అలానే ఈ మాసమంతా కుజుడు కూడా అక్కడే ఉంటున్నాడు, బుధుడు కూడా వక్రించి అక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఆర్థిక విషయాలలో ఒడిదొడుకులు, కౌటుంబిక విషయాలలో ఒడిదొడుకులు లాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఈ ఒక మాసంలో మార్చి 3వ తేదీ అష్టమ స్థానంలో ఇక్కడ కేతుగ్రస్త చంద్రగ్రహణం జరగబోతుంది. ఇది కూడా అంత మంచిది కాదు. భార్య లేదా భర్త ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి. వేస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు ఎట్లా పెరిగిపోతాయంటే మనకే అర్థం కాదు. అలా ఖర్చులు పెరిగిపోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలానే మీ మాట తీరు అనేది కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు పడడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అలానే ముఖ్యంగా వేళ్లకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము, నోటికి సంబంధించినది, ఈ మెడకి సంబంధించినది, బ్యాక్ రిలేటెడ్ పెయిన్ రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా కొంతమందికి సర్జరీ లాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కుజ రాహు యుతి జరుగుతుంది కాబట్టి, అంటే కొంతమందికి మాత్రమే. అలానే ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు. ఈ సమయంలో ర్యాష్గా అనేస్తారు, ఏదో ఒకటి మాట అనేయడము, ఇలాంటివి ఎక్కువగా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మనకి తెలియకుండానే ర్యాష్గా అనేస్తాం. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే మకర రాశికి దశమాధిపతి ఎవరు? మనకి శుక్రుడు. మార్చ్ 1వ తేదీ నుంచి మార్చ్ 15వ తేదీ వరకు ఉద్యోగ విషయాలలో ఎవరైతే ఉద్యోగం సెర్చ్ చేస్తున్నారో, జాబ్ రిలేటెడ్ కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, లేదా ఉద్యోగ బదిలీల కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూడబోతున్నారు. ఎందుకంటే శుక్రుడు మనకి తృతీయ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇలా మంచి శుభయోగాలు కూడా ఉండబోతున్నాయి మకర రాశి వాళ్ళకి. ఎస్పెషలీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, బ్యూటీ పార్లర్లు నడిపేవాళ్ళు, అలానే ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు, అలానే వెబ్ డిజైనింగ్లో ఉన్నవాళ్ళు, ఏదైనా సరే కంప్యూటర్ ఓరియంటెడ్ డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అలానే గార్మెంట్స్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, గార్మెంట్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు, లేదా బట్టల వ్యాపారంలో ఎవరైతే ఉన్నవాళ్ళు, బట్టల వ్యాపారం ఎవరైతే చేస్తున్న వాళ్ళు, అలానే బేకరీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉండబోతుంది ఈ ఒక సమయంలో. అంటే కొత్త ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు తగ్గుతాయి, ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. బట్ శుక్రుడు మీనరాశిలో ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడో కూడా ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. అంటే పాజిటివ్ కూడా ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఈ పాజిటివ్ అనేది శుక్రుడి వలన జరుగుతుంది కాబట్టి, అలానే ఈ నెగిటివిటీ అనేది ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న గ్రహస్థితుల వలన ఏర్పడబోతుంది. మనకి ద్వితీయ స్థానంలో 4 గ్రహాలు ఉన్నారు. సూర్య, రాహు, బుధ, కుజ.
ఈ 4 గ్రహాలలో ఏ గ్రహ దశ అయినా ఎవరికైనా జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా శుక్రమహాదశ, శుక్రభుక్తి జరుగుతుంటే వాళ్ళకి పాజిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా మనం అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు. అలానే కొంతమంది అంటూ ఉంటారు, జస్ట్ వాక్ చేస్తూ వెళ్ళానండి, వాక్ చేస్తూ ఉండేవాడిని, సడన్‌గా కిందకి పడ్డాను అని. ఇలాంటి గ్రహస్థితులు ఉండడం వలన కొంచెం ఇలాంటివి కూడా ఏర్పడే సూచనలు ఉంటాయి కాబట్టి స్కిడ్ అయి పడడము, కిందకి పడడము, తలకి గాయం అవ్వడము ఇలాంటివి కూడా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఇలాంటి సిచ్యుయేషన్ రాబోతుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడము, ఎక్కువ శివుడిని ఆరాధించడము చాలా మంచిది. అలానే మహాలక్ష్మిని ఎంత పూజిస్తారో, మహాలక్ష్మికి ఎరుపు రంగుల పూలతో ఎంత మీరు పూజిస్తారో ఈ సమయంలో మీకంతా మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.